శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. మకర రాశి వారికి ఈ వారం కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. మీకు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ ధనం బాగా మీ చేతికి అందుతుంది. వేళపట్ట భోజన వసతులు పక్కాగా పర్ఫెక్ట్గా జరుగుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి, అంతేకాడ భోజన వసతులు, అంతేకాడ చక్కటి విద్య, ఆదరణ, బంగారు వస్తువుల ధరించడము ఇవన్నీ మీకు ఉంటాయి. ప్రయాణాలు షార్ట్స్ అనేసి నీటి మీద ప్రయాణాలు కూడా చేస్తుంటారు మీరు. ఆఖరికి మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటారు. వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కష్టించి పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. శ్రమ చేస్తుంటారు, ప్రతి పనులను శ్రమ చేస్తుంటారండి. పనులందు పట్టుదల, మీ పని అంటే ఇష్టం ఉండడము, శ్రద్ధగా చేయడము మీకు ఎక్కువ. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చదువులు ఆటంకాలు లేకుండా చాలా బాగుంటారు. అందుకే చూడండి, 4th హౌస్లో 12th భావంలో ఉన్నాడు కదా. సో చదువు రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు మీరు. అది కదండి లెక్క. అంతేకాకుండా వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ వాటికి కూడా అంతే వెనకాడరు. ఖర్చు పెడదాం అంటారు, ఖర్చు పెడుతూనే ఉంటారు. కాబట్టి మీరు చూసుకోండి, చెప్తారు నాకు. సరే, అది పక్క పెడదామండి. మీ రైతులకు కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉంది. కానీ రైతులకు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. మీరు సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి ముందు అడుగు వేస్తూ ఉండండి. సంతానం వల్ల ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ శత్రువుల వల్ల అపవాదాలు ఏముండవు. శత్రువుల భయం లేదు. రుణ భయాలు అంతకంటే తక్కువ. రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సేవకాచారం ఉంటారు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం. మేనమామలు బాగుంటారు. ఎంత బాగుందండి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు త్వరలో మీ ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ మీ హెల్త్, మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి కదా. ఆరోగ్యం మహాభాగ్యం కదా. అందుకని మీరు హెల్త్ బాగుండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనాలు చేసుకోవాలి. వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి పౌర్ణమి వెళ్ళి చవితి పూట చేయించుకుంటే మరీ మంచిది. అలాగే పౌర్ణమికి ఆగి చవితి పూట చేద్దాం అనుకోకండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు తెల్లవారుజామునంటే మనం ఎప్పుడు లేస్తే అప్పుడు లేచి స్వామివారికి వినాయకుడి పూజ చేసుకోండి. ఆ రోజు ఆ వారం మొత్తం కూడా శుభాలే కలుగుతాయి. విదేశ పర్యటన కూడా మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయండి. అంటే తక్కువగా ఉంటే ఆలస్యం అయిపోతూ ఉంటాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్ళాలన్నా స్టాంపింగ్ అవ్వకపోవడము, లేకపోతే వీసా రాకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ మకర రాశి వాళ్ళకి మాత్రం ఉన్నాయి. కానీ మీ 9th హౌస్లో ఉన్నాడు కదా, బుధుడు ఉన్నాడు కదా, మీకు మిమ్మల్ని తీసుకెళ్తాడండి ఆయన. 12th భావంలో ఉన్నాడు కదా, 12వ భావంలో ఉన్న 9th హౌస్లో 12th హౌస్. డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 29 డిసెంబర్ తర్వాత నుంచి మీకు ఉంటుంది. అది పక్క పెడితే మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. ఎందుకంటే భాగ్యస్థానం ఓకే స్లోగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగపరంగా బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లోనూ, విద్యా సంస్థలోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. బుధుడు వలన కూడా వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. వ్యాపారం బాగా తెలివితేటలా చేసుకుంటుంటారండి. ముఖ్యంగా విష్ణు దర్శనాలు చేసుకుంటారు. ఫుడ్ బిజినెస్లు, బంగారు బిజినెస్లు, అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలు, వస్త్రాలు కొనుక్కోవడము, స్టేషనరీ బిజినెస్లు, బుధుడు కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు అన్నీ కూడా షైన్ అవుతాయి. ఫుడ్ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. రెస్టారెంట్లు బాగా డెవలప్ అవుతాయి. రెస్టారెంట్స్ బిజినెస్ పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఈ వారం మొత్తం కూడా
అధికమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి మీకు. ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా భూములు కొనడం కోసం, వాహనాలు కొనడం కోసం, వాహనాలు కొనుక్కోవడం కోసం. కాకపోతే శని దృష్టి కుదురుకుంది కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది. ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, లేకపోతే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయా, అలాగ పలు రకాలుగా బిజినెస్ అలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీకు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వల్ల, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది. అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండా ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా
మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లలిత లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం. నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాను. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి సోమవారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి మంచి బట్టలతోటి, మంచి బట్టలు, ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం, మళ్ళీ మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.